నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారిని నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ఉండేటువంటి ధర్మరాజు ప్రభుతుల యొక్క స్థితిని ఒక బ్రాహ్మణుని చేత ధృతరాష్ట్ర మహారాజు తెలుసుకొని ఎంతో బాధపడుతున్నాడు. ఆ పాండవుల యొక్క దుఃఖానికి నేను మరియు నా కుమారుల యొక్క ప్రవర్తనయే కారణము. నా కుమారులు ఎంతో దుష్టబుద్ధి కలిగిన వారు. ఆ దుష్టబుద్ధికి పర్యవసానంగా రాబో కాలంలో యుద్ధం సంభవిస్తే అందులో నా కుమారులందరూ కూడా చనిపోతారు కదా అని తను బాధపడినటువంటి విషయాన్ని శకుని తను ఏకాంతంలో విన్నాడు. విన్న విషయాన్ని శకుని మరియు కర్ణుడు ఇద్దరు కలిసి ధర్మరాజు దగ్గర అనేక వాక్యాలను చెబుతున్నారు. అనగా నీవు రాజ్యాన్ని పొందావంటే దానికి నీ యొక్క బుద్ధిబలమే కారణము. శత్రువస్తవ రాజేంద్ర నచిరం శోకకర్షితాహ. నీ శత్రువులు దుఃఖపడుతున్నారంటే దానికి నీవు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారికి బుద్ధిబలం తక్కువ, నీకు బుద్ధిబలం ఎక్కువ అని చెబుతున్నాడు. తన యొక్క మాయాజూతం చేత తన యొక్క మోసము కపటము వీటి వల్ల పాండవులు ఓడిపోయారే కానీ అదంతా కూడా ధర్మబద్ధమైనటువంటి జూదం విద్య కాదు అనే విషయాన్ని దాచిపెట్టినటువంటి శకుని తను ఏ మాటలైతే పలకకూడదో అటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. తథైవ తవ రాజేంద్ర రాజానః పరవీరహన్ శాసనేధిష్ఠితాః సర్వే కిం కుర్మ ఇతి వాదినః. అతన్ని సంబోధిస్తున్నాడు. ఓ అరివీరమర్దన, అనగా నీ మహాపరాక్రమవంతులైనటువంటి నీ శత్రువులని దమనం చేసే నిగ్రహించే గొప్ప సామర్థ్యం కలిగిన ఓ మహారాజా, ఓ దుర్యోధన, మేమందరం కూడా నీ సేవకులమయ్యా. అలాగే ప్రపంచంలో అనగా సముద్ర పర్యంతం వరకు గుండా ఉండేటువంటి భూమిపైన ఎందరైతే సామంతులు ఉన్నారో వారందరూ కూడా నీ యొక్క సేవకులే. వారందరూ కూడా కిం కుర్మః, నీ కోసం మేము ఏం చేయవచ్చు అని వారెప్పుడు కూడా నీ సేవ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. తవేయం పృథివీరాజన్ నిఖిలా సాగరాంబరా సపర్వత వనాదేవి సగ్రామ నగరాకర నానా వనోద్దేశవతి పర్వతైరుపశోభిత. అలాగే సాగర పర్యంతమైనటువంటి ఈ సమస్త భూమండలం కూడా ఈరోజు నీది. ఈరోజు అనగా కొంతకాలం నుండి ప్రారంభించి కొంతకాలం వరకు నీవే అధిపతివి వీటికి. ఆ భూమండలం కూడా పర్వతాలతో, వనాలతో, గ్రామాలతో, నగరాలతో, రకరకాల ప్రదేశాలతో ప్రకాశిస్తుంది. అటువంటి గొప్ప ప్రకాశవంతమైనటువంటి భూమికి చక్రవర్తివి నీవు. వంద్యమానో ద్విజైరాజన్ పూజ్యమానశ్చ రాజభిః పౌరుషాద్దివి దేవేషు భ్రాజసే రశ్మివానివ. ఏ విధంగా అయితే ఆకాశంలో సూర్యుడు ప్రకాశాన్ని పొందుతాడు, అనగా కాస్త బాలసూర్యుడు కాస్త పైకి అలా వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత అనగా కొన్ని గంటల తర్వాత ఏ విధంగా అయితే ఉత్కృష్టమైనటువంటి కిరణాలతో మొత్తం ప్రపంచాన్ని కూడా ప్రకాశమయంగా చేసి తను కూడా వెలుగొందుతూ ఉంటాడో అటువంటి వెలుగుతో నిన్ను బ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ కూడా నిన్ను పూజిస్తారు, నిన్ను సన్మానిస్తారు. ఆ విధమైనటువంటి పూజలు పొందేటువంటి గొప్ప యోగ్యత కలవాడివి నీవు. రుద్రైరివయమో రాజా మరుద్భిరివ వాసవః కురుభిస్త్వం మృతో రాజన్ భాసి నక్షత్ర రాడివ. అతన్ని పొగట్టం చూడండి. దీనిలో ఎటువంటి పురుషార్థాన్ని చూశాడో శకుని తెలియదు కానీ తను విచిత్రమైనటువంటి సాదృశ్యాలను చూపిస్తున్నాడు. ఏ విధంగా రుద్రులలో యముడు గొప్ప పరాక్రమం కలిగినవాడో, గొప్పగా పూజలు అందుకుంటూ ఉంటాడో, అలాగే మరుద్గణాల చేత దేవేంద్రుడు ఏ విధంగా పూజలు పొందుతాడో అదేవిధంగా కౌరవ రాజులతో అనగా నీ యొక్క సోదరులే 99 మంది. ఈ విధంగా సమస్త కౌరవ ఎవరైతే రాజులున్నారో వారందరితో కూడా నీవు పూజలు అందుకుంటూ ఉన్నావు. చుక్కల్లో చంద్రుడిలా ఉన్నావు. భాసి నక్షత్రరాడివ, నక్షత్రాల మధ్య ఉండేటువంటి చంద్రుడు ఏ విధంగా అయితే ప్రత్యేకంగా అధికమైనటువంటి శోభతో ఉంటాడో ఆ విధంగా నీవున్నావు. ఏ స్మతే నాద్రియేతాజ్ఞ
నచయే శాసనే స్థితాః పశ్యామస్తాన్ శ్రియాహీనాన్ పాండవాన్ వనవాసినః. ఇంకా ఎందుకు పాండవుల యొక్క దుస్థితి? పాండవులు ఉన్నట్టుండి వనవాసానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే నీ శాసనాన్ని, నీ యొక్క పాలన అంగీకరించి ఉంటే చాలు. ఎందుకంటే ఎవరైతే నీ ఆజ్ఞను పాటించరో, నీ సార్వభౌమత్వాన్ని ఎవరైతే అంగీకరించరో వారందరూ కూడా దుర్గతిని పొందుతాం. అదిగో పాండవులు చూడు, దానికి సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. పాండవులు నీ అధికారాన్ని, నీ సార్వభౌమత్వాన్ని అంగీకరించి నీకు సామంతులుగా ఉండిపోయింటే అయిపోయి ఉండేది కదా. వారు కూడా హాయిగా ఈ రాజ్యంలోనే ఉండేవారు కదా. కానీ రాజ్య వంచితులయ్యారు. దానికి వారి యొక్క బుద్ధియే కారణం, కానీ నీవు కారణం కాదు. శ్రూయతే హి మహారాజా సరోద్వైతవనం ప్రతి వసంతః పాండవా సార్ధం బ్రాహ్మణైర్వనవాసిభిః. అలాగే ఇంతవరకు కూడా దుర్యోధన్ని అలా పైకెత్తేశాడు శకుని. ఇక ఇప్పుడు వాస్తవంగా తను ఎందుకోసం వచ్చాడు, ఏమి చెప్పబోతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు శకుని. ఓ మహారాజా, ఆ విధంగా నీ చేత అనగా నీ బుద్ధిబలం చేత ఎవరి రాజ్యాన్ని అయితే నీవు కబ్జా చేశావో, ఆ విధంగా అనాథలుగా ఉండేటువంటి పాండవులు ద్వైతవనంలో ఒక సరోవరం ఒడ్డున నివసిస్తున్నారని విన్నాను. బ్రాహ్మణులతో కలిసి అతను అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నాడని నేను విన్నాను. సప్రయాహి మహారాజా శ్రియా పరమయాయుతః తాపయన్ పాండుపుత్రాన్ స్త్వం రశ్మిమా నివతేజసా. ఓ మహారాజా, ఓ దుర్యోధన, సూర్యుడు తన వైభవంతో ఏ విధంగా అయితే ప్రకాశంగా అలా సూర్యుడు పైకి వస్తాడో ఆ విధంగా నీవు కూడా ఉత్కృష్టమైనటువంటి నీ రాజ్యలక్ష్మి, నీ యొక్క రాజ్య శోభ, నీ యొక్క సంపదలు వాటితో కలిసి నీవు అక్కడికి వెళ్ళి వారి ముందు నీ ప్రకాశాన్ని చూపించు, నీ వైభవాన్ని వారి ముందు చూపించు. నీకు దక్కినటువంటి ఆభరణాల యొక్క ధగధగలు, నీ దగ్గర ఉన్నటువంటి పట్టు పీతాంబరాలు వారికి చూపించబోయా ఒకసారి. ఎందుకంటే స్థితో రాజ్యే చ్యుతాన్ రాజ్యశ్రియాహీనాన్ శ్రియావృతః అసమృద్ధాన్ సమృద్ధార్థః పశ్య పాండుసుతాన్ నృప. ఈ కాలంలో కొందరు సైకో అని మనం అనుకుంటూ ఉంటాం కదా, ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తన. ఆ ప్రవర్తనయే శకునిలో మనం స్పష్టంగా చూస్తున్నాం. శకుని మరియు కర్ణుడు దుర్యోధను కన్నా నీచులు వీరిద్దరు కూడా. వారందరూ కూడా చెబుతున్నారు, నీవు రాజ్యాధికారంలో ఉన్నావు, పాండవులందరూ కూడా రాజ్య భ్రష్టులు. వారందరూ కూడా నీవు సంపన్నుడివి, వారందరూ కూడా సంపదహీనులు. నీవు ధనవంతుడివి, వారందరూ కూడా ధనహీనులు. అందుకోసం అటువంటి నీవు వారి దురవస్థ నీవు చూడవలసినదే. ఏ విధంగా అయితే వారి దురవస్థ నీవు చూస్తావో అలాగే నీకు వచ్చినటువంటి గొప్ప వైభవాన్ని కూడా వాడు కళ్ళార చూడాలి. మహాభిజన సంపన్నం భద్రే మహతి సంస్థితం పాండవస్త్వాభివీక్షంతు జయాతి నివ మాహుషం. ఏ విధంగా అయితే పాండవులు నిన్ను చూస్తారో అది ఎలా ఉంటుంది అంటే, నహుషుని కుమారుడైనటువంటి యయాతి మహారాజుని చూస్తే ఎంత గొప్ప వైభవంతో కనబడతాడో ఆ విధంగా నీవు కూడా పాండవుల ముందు కనబడాలి. అంటే పూర్వం యయాతి మహారాజు ఎన్నో భోగభాగ్యాలు అనుభవించి ఎంతో కాలం వరకు కూడా భూమండలం పైన, దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా భూమండలం పైన విలువైనటువంటి ఆభరణాలు, అలాగే పుష్పక విమానాలు, దివ్యమైనటువంటి భవనాలు, వాటిలో ఎన్నో భోగాలను తను స్వీకరించాడు. అటువంటి భోగాలను భుజించినటువంటి ఆ యయాతి మహారాజు ఏ విధంగా అయితే వెళ్ళేవాడో ఆ విధంగా నీవు కూడా వెళ్ళాలి. వెళ్ళి నీ వెనక ఉన్నటువంటి సైన్యాన్ని, నీ దగ్గర ఉండేటువంటి మంది మార్బలాన్ని, వారి యొక్క వైభవాన్ని నీవు చూపించాలి వారికి. యాం శ్రియం సుహృదశ్చైవ దుర్హృదశ్చ విశాంపతే పశ్యంతి పురుషే దీప్తాం సా సమర్థా భవత్యుత. ఓ ప్రజాపాలక, ఓ నరేశ్వర, పురుషునిలో ప్రకాశించేటువంటి లక్ష్మి అతని శత్రువులు మిత్రులు ఇద్దరూ చూస్తారు. అప్పుడే ఆ సంపద అనేది సమృద్ధమవుతుంది. శత్రువులు చూస్తారు, వారు కుళ్ళుకుంటారు, లేకపోతే దుఃఖపడతారు. మిత్రులు చూస్తారు, వారు ఆనందపడతారు. ఇక్కడే తెలిసిపోతుంది మనకు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరని. పాండవులందరూ కూడా మన శత్రుపక్షం కాబట్టి వారు దుఃఖపడాలి. వారు దుఃఖపడాలంటే మన దగ్గర ఉండేటువంటి సంపదను వారికి చూపించాలి. అందుకోసమైనా మనం అక్కడికి వెళ్ళాలి. సమస్థో విషమస్థాన్ని దుర్హృదో యోభివీక్షతే జగతీ స్థాని వాద్రిస్థః కిమతః పరమం సుఖం. అలా మనం ఎప్పుడైనా కొండపైకి వెళ్ళి చూస్తాం, చాలా ఎత్తైనటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్ళి కిందికి చూస్తే అన్ని పదార్థాలు కూడా చిన్న చిన్నగా కనబడతాయి. పెద్ద భవనాలే,
అవన్నీ కూడా పెద్ద పెద్ద నివాస స్థానాలే. కానీ పైనుంచి చూస్తే అవన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాగా, లేకపోతే చిన్నపిల్లల యొక్క ఆట బొమ్మల్లాగా కనబడతాయో, లేకపోతే కింద ఉండేటువంటి పెద్ద పెద్ద మనుషులే ఉండొచ్చు, కానీ పైనుంచి చూస్తే వారందరూ కూడా చిన్న చిన్న ఆకారంతో కనబడతారు. అదేవిధంగా నీవెంతో ఎత్తుకెదిగున్నావయ్యా. అతను పొందినటువంటి స్థితి ఎటువంటిది, ఆ స్థితికి కారణమేమి, అది మంచియా చెడా, లేకపోతే ఈ స్థితి అనేది ఎంతవరకు ఉంటుంది, ఇది ఎప్పటికీ అనిత్యమే కదా. ఆ విషయాన్ని చెప్పక శకుని తను మోసంతో పొందినటువంటి సంపదల గురించి వాటిపైన వ్యామోహాన్ని ఇంకా పెంపొందిస్తున్నాడు. శకుని మరియు కర్ణుడు ఆ దుర్యోధనుడికి వారిద్దరు చెబుతున్నారు, నీవు ఎంతో పైనున్నావు, అంత పైన ఉండేటువంటి నీవు ధర్మరాజ ప్రభుత్వాన్ని కింద ఉన్న వారిని చూడు, వారందరూ కూడా చిన్న చిన్నగా కనబడతారు. అనగా నీవు అంత పెద్దవాడివి, వారందరూ కూడా అంత చిన్నవారు. సకల సంపదలతో విరాజులుతున్నటువంటి నీవు సంపదలు నశించి అడవులు పాలై నానా కష్టాలు పడుతున్నటువంటి శత్రువులు చూస్తే ఎంత సుఖంగా ఉంటుందో తెలుసా. మన శత్రువులు ఎప్పుడు కూడా హీన స్థితిలో ఉంటే వాటిని చూసి ఆనందపడాలి అనే ఒక దుష్ట భావనని వీరందరూ కూడా నూరిపోస్తున్నారు దుర్యోధనునిలో. అదే విషయాన్ని ఇంకొక 2 శ్లోకాలు చెబుతూ, నపుత్రధనలాభేన నరాజ్యే నాపి విందతి ప్రీతిం నృపతి శార్దూల యామమిత్రాఘ దర్శనాత్ కిం ను తస్య సుఖం న స్యాత్ ఆశ్రమేయో ధనంజయం అభివీక్షేత సిద్ధార్థః వల్కలాజినవాసినం. ఓ నృపశ్రేష్ఠ, ఓ దుర్యోధన, మనుష్యులకు శత్రువుల యొక్క దుర్దశ చూడడం వలన కలిగే ఆనందం ధనం వల్ల కానీ, పుత్ర సంతానం వలన కానీ, రాజ్యాధికారం వలన కానీ కలగదు. తన శత్రువు హీనమైనటువంటి స్థితిలో ఉండాలి. ఇది మన భారతీయ శాస్త్రంలో, లేకపోతే మన సనాతన సంప్రదాయంలో ఎక్కడ కూడా లేదు. కానీ ఎవరైతే దుష్టులో అటువంటి వారి దగ్గర మనం చూసి నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు అనేది. రామాదివర్తితవ్యం న రావణాదివత అని. రాముడు ఎప్పుడూ కూడా తన యొక్క శత్రువులను కూడా ఈ విధంగా చూడలేదు. ఉదాహరణకి ఇక్కడ పాండవులు కూడా తమ యొక్క సామంతులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు కూడా సభాపర్వం యొక్క విధానంలో చెప్పుకున్నాం. సభాపర్వంలో ఎందరో రాజులు వచ్చి వీరికి కప్పాలు కట్టారు, ట్యాక్స్ అని మనం అంటూ ఉంటాం కదా. ఆ విధంగా కప్పాలు కట్టినప్పటికీ కూడా వారిని కూడా ఆ యాగానికి ఆహ్వానించి వారికి కూడా విరివిగా అనేక బహుమతులు ఇచ్చారు పాండవులు. ఎవరు కూడా సామంతు రాజులు వీరందరూ కూడా మా దాసీగణము దాసగణము అనే భావన ఎక్కడ కూడా పాండవులో లేదు. కానీ దుర్యోధనుడిలో అవన్నీ కూడా అవలక్షణాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం శకుని మరియు ఈ కర్ణుని యొక్క మాటలు. వారు చెబుతున్నారు, శత్రువుల యొక్క దుర్దశ అనే దాన్ని చూడటం అంటే అన్నిటికన్నా ఆనందమైనటువంటిది. దానికి ధనం కానీ, లేకపోతే రాజకీయ ప్రయోజనం కానీ, ఏ విషయమైనటువంటి దేని ద్వారా కూడా అంత ఆనందాన్ని పొందలేము. అంత ఆనందము శత్రువు యొక్క దుర్దశ చూడటం వలన కలుగుతుంది. మనోరథాలు సిద్ధించి మనకు అరణ్యపాలై, అలాగే నారచీరలు కట్టుకున్నటువంటి ఆ ధనుంజయ ప్రభుతులు, ధర్మరాజ ప్రభుతులు చూస్తుంటే ఎంత సుఖం లభిస్తుందో కదా. భీముడు ఇక్కడ ఎన్నోసార్లు మన ముందు ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు కూడా చెప్పాడు, నకుల సహదేవులు కూడా అనేక మాటలు చెప్పారు. అలాగే ద్రౌపదీదేవి కూడా మనల్ని నిందించింది. కానీ మనల్ని నిందించి మన చేత అవమానింపబడ్డటువంటి ఆ వారందరూ కూడా నారచీరలు కట్టుకుని అలా భూమిపైన శయనించిన వారిని చూస్తే ఎంత ఆనందిస్తాం మనం. కాబట్టి అటువంటి మనోహరమైనటువంటి దృశ్యాన్ని చూడాలి అనే దుష్ట మాటలను వీరిద్దరుగా చెబుతున్నారు. సువాససోహితే భార్య వల్కలాజిన సంవృతాం పశ్యంతు దుఃఖితాం కృష్ణాం సాచ నిర్విద్యతాం పునః. ఇంతవరకు కూడా వీరి వరకు మాత్రమే ఈ దుష్ట భావన ఉండేది. కానీ వీరి స్త్రీలకు కూడా అటువంటి దుష్ట భావన వీరు ఇంజెక్ట్ చేస్తున్నారు శకుని మరియు కర్ణుడు. ఓ దుర్యోధన, నీ రాణులు ఉన్నారు భానుమతి ప్రభుతులు, వీరందరూ కూడా అందమైనటువంటి చీరలు ధరించాలి, అనేక ఆభరణాలు వారు ధరించాలి. అటువంటి గొప్ప సంపదలను చూపిస్తూ వారందరూ కూడా అరణ్య మార్గాల గుండా అలా వెళుతూ ద్రౌపదీదేవి దగ్గర వెళ్ళాలి వీరందరూ కూడా. ద్రౌపదీదేవి మాత్రం సరైన వస్త్రాలు లేక మృగ చర్మాలు ధరించి ఉంటుంది ప్రాయశః. అప్పుడు ద్రౌపదీదేవి నీ భార్యలను చూసి ఎంత సంతాపాన్ని పొందుతుందో కదా. ఆ విషయం మనకి ఇంకా ఆనందదాయకం కదా. ఆ విధంగా అందుకోసమైనా మనం అక్కడికి వెళ్ళవలసినదే. వినిందతాం తథాత్మానం
జీవితం చ ధనచ్యుతం న తథా హి సభా మధ్యే సా తస్యా భవితుమర్హతి వైమనస్యం యథా దృష్ట్వా తవ భార్యా స్వలంకృతాః. ఆవిడ ద్రౌపదీదేవి తన జీవితాన్ని తనే నిందించుకోవాలి. అయ్యో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, నా ముందు తిరిగేటువంటి నా యొక్క శత్రువుల యొక్క భార్యలందరూ కూడా ఎంతో సౌభాగ్యంతో ఉన్నారు. ద్రౌపదీదేవికి ఎక్కడ కూడా సంపదలపైన ఆశ ఉన్నటువంటి విషయాన్ని మనం ఎక్కడ కూడా చూడలేదు మొత్తం మహాభారతంలో. ఆవిడ ఎప్పుడు కూడా దుఃఖపడలేదు అయ్యో నాకు ఇటువంటి సంపదలు లేవని. ఆవిడ దుఃఖపడిన ఒకే ఒక విషయం ఏమిటంటే, ఒకటి పరమాత్మని తను అక్కడ అవమానపరిచిన విషయం, రెండవది తన పతులను వారు సేవకులుగా నియమించుకున్నటువంటి విషయం. దానికన్నా ఆవిడని ఏ విషయం కూడా అంత బాధించలేదు. కానీ ఈ శకుని మరియు కర్ణుడు చెబుతున్నారు, ధనహీన అయినటువంటి ఆ ద్రౌపది తన ధనహీనతను తనే తిట్టుకోవాలి, తన స్థితిని తనే నిందించుకోవాలి. అయ్యా ఎందుకయ్యా నేను ఇంకా బతికున్నాను, ఇటువంటి బతికే అవసరం లేదు కదా, ఇక చనిపోవడమే మంచిది కదా అని తను అనుకోవాలి. అంతగా మనమంతరం కలిసి ఆ ద్రౌపదీదేవిని అవహేళన చేయాలి. ఆనాడు ద్రౌపదికి సభలో జరిగినటువంటి పరాభవ దుఃఖం కన్నా రేపు మన రాణులు మన స్త్రీలందరూ కూడా అనేక ఆభరణాలతో వెళితే ఆవిడింకా అలా ఉడికి ఉడికిపోవాలి. ఆ విధంగా కోపం వచ్చేట్టుగా మనం వారి ముందు అలా మర్యాదపూర్వకంగా లేకపోతే అందరూ కూడా సామూహికంగా వెళదాము అని చెబుతున్నాడు. ఈ విధంగా అనేక విషయాలను చెప్పిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ, వైశంపాయన ఉవాచ ఏవ ముక్త్వాతు రాజానం కర్ణశకునినా సహ తూష్టీం బభూవతురుభౌ వాక్యాంతే జనమేజయ. ఈ విధంగా అనగా మొట్టమొదటిగా ఈ అధ్యాయం యొక్క ఆరంభంలో ఈ మాటలను శకునితో సహా కర్ణుడు పలికాడు అని చెప్పారు. కానీ చివరగా చెబుతున్నారు కర్ణుడితో సహా శకుని పలికారు, అనగా ఇద్దరిని తీసిపోరు. ఇటువంటి దుష్టమైనటువంటి మాటలు చెప్పడంలో వీరిద్దరంగా పరస్పరంగా అనేక దోషాలతో కూడినటువంటి మాటలు, ఏ మాటలనైతే తమ మేనల్లుడికి కానీ ఏ మాటలనైతే తన స్నేహితుడికి కానీ ఉపదేశించకూడదో అటువంటి మాటలను, అనగా తన అవనతికి తన పతనానికి కారణమైనటువంటి మాటలను వీరిద్దరు కూడా ఉపదేశించి ఇక వారిద్దరు కూడా కాస్త విశ్రాంతిని తీసుకున్నారు. వారిద్దరు కూడా తమ చెప్పదలసింది పూర్తి అయినది అని అనుకుని వారందరూ కూడా మౌనాన్ని వహించారు అని చెబుతూ ఇక్కడికి 237వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 238వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ కర్ణస్య వచనం శ్రుత్వా రాజా దుర్యోధనస్తతః హృష్ట్వో భూత్వా పునర్దీనః ఇదం వచనమబ్రవీత్. ఈ విధంగా కర్ణుని మాటలన్నీ కూడా విన్నటువంటి దుర్యోధనుడు చాలా సంతోషించాడు. అదేవిధంగా దీనంగా పలుకుతున్నాడు. చూడండి, మన శత్రువులై ఉండొచ్చు, కానీ మన శత్రువులు గుణవంతులై ఉంటే మాత్రం వారి యొక్క పతనాన్ని మనం కోరుకోకూడదు. శ్రీరామచంద్ర పరబ్రహ్మ యొక్క వృత్తాంతంలో మనం వింటాం, రాముని శత్రువులు కూడా రాముని యొక్క పతనాన్ని కోరుకోలేదు. ఎప్పుడైతే రాముడు రాజ్యభ్రష్టుడయ్యాడో రాముని యొక్క శత్రువులు కూడా వచ్చి ఖండించారట, లేదు రాముడే రాజుగా ఉండాలి. అంటే రాముడికి శత్రువులు లేరు, కానీ ఆ కాలంలో వేరే ఏదైనా కారణాల చేత శత్రుపక్షంలో ఉండేవారు కూడా రాముని యొక్క రాజ్యభ్రష్టాన్ని ఒప్పుకోలేదు. ఒక్కరు కూడా రాముడే రాజుగా ఉండాలని అందరూ కూడా కోరుకున్నారు. అటువంటి గొప్ప సంప్రదాయం అనేది. కానీ దుర్యోధనుడు ఇక్కడ తన శత్రువులైనటువంటి పాండవులు వారందరూ కూడా ధర్మాత్ములు, వారెప్పుడైతే ఈ విధమైనటువంటి దుఃఖాన్ని పొందుతారో దానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుని చాలా ఆనందపడ్డాడు. కానీ ఇంతలోనే బాధపడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దుర్యోధన ఉవాచ బ్రవీష యదిదం కర్ణ సర్వం మనసి మే స్థితం నత్వభినుజ్ఞాం లప్స్యామి గమనే యత్ర పాండవాః. ఓ మిత్రమా కర్ణ, అలాగే ఓ మామా శకుని, మీరిద్దరు కూడా చెప్పినటువంటి విషయాలు చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. మీరు చెప్పింది చేస్తే ఆహా ఇంకెంత ఆనందంగా ఉంటుందో, దాన్ని తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. ఎంతో కాలంగా నేను కూడా ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నాను. కానీ పాండవులందరూ కూడా ఉన్న చోటికి వెళ్ళాలంటే నా తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క అనుజ్ఞ అనేది అవసరము. కానీ అతను అనుజ్ఞ ఇవ్వడు కదా. పరిదేవతి తాన్ వీరాన్ ధృతరాష్ట్రో మహీపతి మన్యతే భెదికాంశ్చాపి తపో యోగేన పాండవాన్. అసలు సంపదలంటే ఏమిటి? ధనమా, ధాన్యమా, లేకపోతే వజ్ర వైడూర్యాలా? ఇవేవి కూడా కావు. ధృతరాష్ట్రుడికి చక్కగా తెలుసు,
తపస్సు, యోగము ఇవే ధనము. ఆ ధనంలో గొప్ప ధనవంతులు పాండవులేని విషయం తెలుసు. స్వయంగా దుర్యోధనుడే చెబుతున్నాడు. మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు ఆ పాండవుల గురించి ఎప్పుడు కూడా పరితాపాన్ని చెందుతూ ఉంటాడు, ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే పాండవులు సామాన్యులు కారు. వారి దగ్గర ధనధాన్యాదులు లేకపోవచ్చు, కానీ తపశ్శక్తులు ఉన్నాయి, సద్గుణాలు ఉన్నాయి. దానికన్నా పెద్దదైనటువంటి విషయం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ కవచము. అది ఉండేంత వరకు కూడా పాండవులను ఎవరు ఏమి పీకలేరు. ఆ విషయం స్పష్టంగా తెలిసిన వారు. అందుకోసమే మాకన్నా బలవంతులు, మన దగ్గర ఎంతో మంది మార్బలం ఉండొచ్చు, ఆయుధ సంపత్తి ఉండొచ్చు, ధనధాన్యాదులు ఉండొచ్చు, కానీ మనకన్నా ఆ 5గురే, మనం ఉండేది 100 మంది, అలాగే చతురంగ సైన్యం ఉంది. కానీ మనకన్నా బలవంతులుగా పాండవులనే భావిస్తూ ఉంటాడు నా తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్రుడు. అథవా ప్యనుబుద్ధేత నృపోస్మాకం చికీర్షితం ఏవప్యాయతిం రక్షన్ నాభ్యనుజ్ఞాతు అర్హతి. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాము ఆ విషయం తెలిస్తే భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి ఆపదలు, వాటి ద్వారా తప్పించుకోవడానికి కోసమైనా మనల్ని అక్కడికి వెళ్ళనివ్వడు ఖచ్చితంగా మా తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్రుడు. మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళి మన సంపదలను చూపిస్తాం. దానివల్ల వారందరూ కూడా బాధపడతారు. బాధపడి తదుపరి మనపైన యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధంలో మనం పరాజితులు అవుతాం. ఈ విధంగా అనుకుంటూ, ఈ విధంగా అవుతుందని చెప్పట్లేదు దుర్యోధనుడు, ఈ విధంగా అనుకుని నా తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్రుడు మనకు అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞనివ్వడు. నహి ద్వైతవనే కించిత్ విద్యతేన్యత్ ప్రయోజనం ఉత్సాదన మృతే తేషాం వనస్థానాం మహాద్యుతే. ఓ మహాతేజస్వీకరణ, మనం ద్వైతవనానికి వెళ్ళి వనంలో ప్రశాంతంగా ఉండేటువంటి పాండవులని మట్టు పెట్టాలి, వారిని సంహరించాలి. దాని తప్ప మరొక ప్రయోజనం లేదు. అంటే వారు దొరికితే చాలు, ఎప్పుడెప్పుడు వారిని వధిద్దామా అని కాచుకు కూర్చున్నవాడు ఈ దుర్యోధనుడు. ఈ విషయాన్ని కూడా మా తండ్రి గారు తెలుసు. అనగా మనం అలా చూసి వస్తాము, లేకపోతే వారి ముందు మా ఆడంబరాలను చూపించుకుని వస్తాము అని మనం చెప్పినప్పటికీ కూడా మనం వారిని వధించడానికి వెళుతున్నామని భావించి నా తండ్రి గారు ఖచ్చితంగా మనకు అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞనివ్వడు. జానాసి యథాక్షత్త ద్యూతకాల ఉపస్థితే అబ్రవీత్ యచ్చ మాం త్వాం చ సౌబలం వచనం తదా. అలాగే క్షత్త విదురుడు సామాన్యుడా? మా తండ్రి గారికి ఒక విధమైనటువంటి భావన ఉండవచ్చు, కానీ విదురునికి ఇంకా గొప్పదైనటువంటి భావన ఆ పాండవుల పైన. ఎప్పుడు కూడా వారిపైన దయతో ఉండేవాడు, అలాగే వారి గురించి చక్కగా నిక్కచ్చిగా చెప్పేవాడు విదురుడు. ఆ విధంగా మాయాజూత సమయంలో ఆ విదురుడు నిన్ను, నన్ను, మా తండ్రి గారిని, శకునిని కూడా ఏ విధంగా మాట్లాడో గుర్తుంది కదా. కాబట్టి మా తండ్రి గారు అనుజ్ఞనివ్వరు. అనుజ్ఞనిచ్చినా కూడా విదురుడు ఆపితే మాత్రం ఖచ్చితంగా కూడా మనం అనుజ్ఞను పొందలేము అనే విషయాన్ని దుర్యోధనుడు చెబుతున్నాడు. ఇంకొన్ని విషయాలు చెప్పి తదుపరి జరిగిన వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో